సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. గురువారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో ఆయన మీడియా ప్రతినిధులతో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లపై వివరించారు. నేడు గురువారం ఏప్రిల్ 18వ తేదీ నుండి ఏప్రిల్ 25వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జిల్లా కలెక్టరేట్లోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపారు. 21వ తేదీన ప్రభుత్వ సెలవు దినం సందర్భంగా నామినేషన్ల స్వీకరణ ఉండదని తెలిపారు. 26న నామినేషన్ల పరిశీలన ఉంటుందని, నామినేషన్ల ఉపసంహరణకు 29వ తేదీ చివరి తేదీ అని, వచ్చే మే నెల 13వ తేదీ పోలింగ్, జూన్ 4 వరకు కౌంటింగ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఒక అభ్యర్థి 4 సెట్ల వరకు గరిష్టంగా నామినేషన్ పత్రాలు దాఖలు చేయొచ్చని, పోటీ చేసే అభ్యర్థులు ఫామ్ 26లో ఉన్న అన్ని వివరాలను పూరించి నామినేషన్ దాఖలు చేయాలని, ఫామ్ 26 ద్వారా అఫిడవిట్ దాఖలు చేయాలని, అఫిడవిట్లో విద్యార్హతలు, కేసులు, క్రిమినల్ యాంటిసిడెంట్స్ తప్పనిసరిగా నమోదు చేయాలని తెలిపారు. నామినేషన్తో పాటు పోటీ చేసే అభ్యర్థి 25 సంవత్సరాల వయసు కలిగి ఉండి భారతీయుడే ఉండాలని, ఏదైనా నియోజకవర్గం నుండి ఓటర్గా నమోదై ఉండాలని, గుర్తించిన రాజకీయ పార్టీల అభ్యర్థులు ఒకరు ప్రతిపాదిస్తే సరిపోతుందని తెలిపారు. 25వ తారీఖు వరకు, ఏప్రిల్ 25 వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రిటర్నింగ్ ఆఫీసర్స్ ఆఫీస్లో, అంటే ఇక్కడ జిల్లా కలెక్టరేట్లో, కలెక్టర్ కార్యాలయంలో, కలెక్టర్ ఛాంబర్లో నామినేషన్స్ని స్వీకరించబడతాయి. రిటర్నింగ్ ఆఫీసర్ ఆ నామినేషన్స్ని స్వీకరిస్తారు. రిటర్నింగ్ ఆఫీసర్ లేని సమక్షంలో ఆ నోటిఫికేషన్లో ఇచ్చినట్టుగా అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ శివేంద్ర ప్రతాప్ గారు ఏఆర్ఓగా వారు స్వీకరిస్తారు. 25th వరకు 3 o'clock వరకు నామినేషన్ స్వీకరించిన తర్వాత 26th నాడు 11 గంటలకు ఏవైతే నామినేషన్స్ వస్తాయో వాటిని మనము స్క్రూటినీ చేస్తాము. స్క్రూటినీ చేసిన తర్వాత మనము ఏవైతే వ్యాలిడ్ నామినేషన్స్ ఉంటాయో ఆ లిస్ట్ పంపిస్తాం. 29వ తారీఖు 3 గంటల వరకు లాస్ట్ డే ఆఫ్ విత్డ్రావల్. ఎవరైనా విత్డ్రా చేసుకోవాలి అనుకుంటే వాళ్లకు 29వ తారీఖు నాడు 3 గంటల వరకు విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఒకరికంటే ఎక్కువ మంది పోటీలో నిలబడితే 13 మే నాడు పోలింగ్ అన్నది జరుగుతుంది. మనకున్న పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న 7 సెగ్మెంట్లో కూడా ఉదయం మనకు 7 o'clock నుంచి ఈవినింగ్ 5 PM వరకు మనకు పోలింగ్ జరుగుతుంది. సో ఇందులో భాగంగా 7 సెగ్మెంట్లకు 7 అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ని ఎలక్షన్ కమిషన్ నోటిఫై చేయడం, అపాయింట్ చేయడం జరిగింది. అలానే మనకు పర్మిషన్స్ కోసం కానీ, లా అండ్ ఆర్డర్ పరంగా కానీ చూసుకోవడానికి 7 సెగ్మెంట్లో 7 పోలీస్ నోడల్ ఆఫీసర్స్ని కూడా అపాయింట్ చేసుకోవడం జరిగింది. రిటర్నింగ్ ఆఫీసర్ కలెక్టర్ మహబూబ్ నగర్ ఉంటారు. అలానే వికారాబాద్, కొడంగల్ దానికి ఏఆర్ఓగా అడిషనల్ కలెక్టర్ ఉంటారు. నారాయణపేటకి ఆర్డీఓ నారాయణపేట, మహబూబ్ నగర్కి ఆర్డీఓ మహబూబ్ నగర్, జడ్చెల్లాకి అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ మహబూబ్ నగర్, దేవరకద్రాకి స్పెషల్ కలెక్టర్ భీమా ప్రాజెక్టు, ఆ తర్వాత మక్తల్కి అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ నారాయణపేట, షాద్ నగర్కేమో ఆర్డీఓ షాద్ నగర్, ప్లస్ 2 అడిషనల్ ఏఆర్ఓస్, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ మరియు మున్సిపల్ కమిషనర్స్, ఈ 9 మంది కూడా ఏఆర్ఓస్గా వ్యవహరిస్తారు. ప్రజలందరూ కూడా ఈ షెడ్యూల్ని, ఈ యొక్క నోటిఫికేషన్ ఇచ్చిన దాన్ని, తర్వాత ఓటు నిర్భయంగా వేసుకోవాల్సిన దాన్ని ఏవైతే చెప్పామో ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు స్వీప్ యాక్టివిటీస్ ద్వారా కూడా చేస్తాము. ఎప్పటికప్పుడు ప్రెస్ బ్రీఫింగ్స్ ద్వారా కూడా చేస్తాం. కాబట్టి మీరు అందరు గమనించగలరు, రిక్వెస్ట్ చేస్తాం. ఓకే, అందరికీ నమస్కారం అండి. కలెక్టర్ సార్ అండ్ అడిషనల్ కలెక్టర్స్ and all the officers present here. So as we see, the notification has been announced on 18th of April regarding parliamentary general elections. So Mehboob Nagar district lo police and law and order point of view lo manam anni measures తీసుకుంటున్నాము. దీంట్లో మేజర్గా సీజర్స్, we are performing cash seizures, liquor seizure, ఒకవేళ గంజా ఇన్ఫర్మేషన్ ఉంటే NDPS seizures, freebies seizures, bind overs of people, all the previous election offenders and trouble monger persons అందరికీ బైండ్ ఓవర్ చేస్తున్నాము. అట్లానే NVW ఎగ్జిక్యూషన్ అది మొత్తం పెండెన్సీ క్లియర్ చేపిస్తున్నాము. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ బీయింగ్ పర్ఫార్మ్డ్ as part of enforcement from police department. Now that the nominations have started, we are ensuring that as per the guidelines of election commission, nominations are filed and there is no violation happening on that front. Atlane mana daggara CAPF force, ITBP special central force kuda
ఒక కంపెనీ గవర్నమెంట్ నుంచి ఇవ్వడం జరిగింది. సో ఎలక్షన్ కమిషన్ హ్యాస్ గివెన్ యాజ్ వన్ కంపెనీ అండ్ ఇంకా మనకి ఇంకా సమ్ మోర్ కంపెనీస్ విల్ బి రిపోర్టింగ్. సో ఈ స్పెషల్ ఐటీబీపీ ఫోర్సెస్కి మనము ఏరియా డామినేషన్ అండ్ ఫ్లాగ్ మార్చ్ ఎక్సర్సైజ్ కోసం రెగ్యులర్గా వాడుకుంటున్నాము. డైలీ బేసిస్లో డిఫరెంట్ మండలాల్లో పోయి ఏరియా డామినేషన్ ఫ్లాగ్ మార్చ్ ఎక్సర్సైజెస్ కండక్ట్ చేపిస్తున్నాము. మెయిన్ పాయింట్ ఈస్ టు ఇన్స్టిల్ కాన్ఫిడెన్స్ ఇన్ ద ఓటర్స్ సో దట్ దే are not under any fear or any muscle power and they exercise their right of vote in a free and fair manner. Law and order point of view lo we are doing all the measures which are instructed by the Election Commission of India so as to ensure that we have free and fair elections.